ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 123వ భాగం. స్టార్గేట్స్. స్టార్గేట్ అంటే ఒక లోకం నుండి మరొక లోకంలోనికి ప్రవేశించడానికి ఉన్న ద్వారాలను స్టార్గేట్ అంటారు. ఇలాంటివి మనకి అరుణగిరి గుహయందు 64 దాకా కనపడతాయి. ఇవి 64వ డైమెన్షన్లో ఉన్న 64 లోకాలకి ఈ ద్వారాలు అనుసంధానం చేయబడ్డాయి. వీటిలో 64కి 44 స్టార్గేట్లను ఎలా అనుసంధానం చేశారో ఆదిశంకరుడు తన దివ్య దృష్టితో చూసి 44 త్రికోణాలతో శ్రీచక్రమును ఒక మేరు పర్వతంలాగా మేరు శ్రీచక్రమును గీయడం జరిగింది. ఈయనకి మిగిలిన 20 స్టార్గేట్లు గీయటానికి అనుమతి లభించకపోవచ్చును. 64 మన భౌతిక నేత్రాలతో చూడలేము. అలాగే భౌతిక దేహముతో ప్రయాణించలేము. కేవలం మనం సూక్ష్మ శరీర యానం మాత్రమే ఈ 64 ద్వారాల ప్రవేశం జరుగుతుంది. వీటి దగ్గరికి వెళ్ళటానికి మనకి గిరి చుట్టూ 3 ముఖద్వారాలు అనగా ఆది అన్నామలై బావి, అలాగే ప్రధాన గుడి యొక్క పడమటి గాలి గోపురం వద్ద రుద్ర పాదాల దగ్గర, అలాగే అరుణగిరినాథర్ మండపం దగ్గర ఈ ముఖద్వారాలు ఉన్నాయి. పూర్వకాలంలో యోగులు ఈ ద్వారాల ద్వారా లోపలికి భౌతిక దేహాలతో వెళ్ళి దక్షిణామూర్తులను భౌతికంగా దర్శనం చేసుకునేవారు. కానీ రమణ మహర్షి లోకక్షేమం దృష్ట్యా ఈ 3 ద్వారాలను మూసివేయడం జరిగింది. దానితో ఎవరైనా గిరి లోపలికి వెళ్ళాలంటే సూక్ష్మ శరీర యానంతో వెళ్ళక తప్పడం లేదు. ఈ యాన సిద్ధి మనకి ఈ క్షేత్రంలో ఉన్న అన్ని రకాల మర్మమాయల నుంచి బంధ విముక్తి పొందాలి అంటే అరుణాచల క్షేత్ర యోగి నుండి అరుణగిరి యోగిగా మారాలన్నమాట. ఈ స్థితికి ఈ దేహం చేరుకోవడంతో నాకు సూక్ష్మ శరీర యాన సిద్ధితో ఆది అన్నామలై గుడి లోపల ఉన్న బావి ముఖద్వారం ద్వారా ఒక స్టార్గేట్ను చేరుకోవటం జరిగింది. ఈ గిరి గుహ ప్రవేశానికి 2 దారులు కనిపించాయి. వాటిలో ఒకటి ఒక్కొక్క డైమెన్షన్ను దాటుకుంటూ వెళ్ళటం అయితే, రెండవ దారి మొదటి డైమెన్షన్ నుండి సరాసరి ఎక్కడా ఆగకుండా 64వ డైమెన్షన్కి వెళ్ళటం వలన ఈ దేహం ఈ దారి గుండా లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ సుమారుగా 13 కిలోమీటర్ల దూరం చొప్పున 4 సగమున్న ద్వార బంధాలు విచిత్రంగా కనిపించాయి. లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాక ఆ రోజు వెనక్కి తిరిగి రావటం జరిగింది. బయటకి వచ్చిన తరువాత ఈ సగద్వార బంధనాలు మర్మరహస్యం నాకు ఒక పట్టాన వీడలేదు. ఇలా కొన్ని రోజుల తరువాత ధ్యానమునందు వరుసగా నాకు వచ్చిన ఈ క్షేత్ర పంచలోహ విగ్రహమూర్తులు అనగా బాల, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి కనిపించసాగాయి. ఇవి ఏదో నాకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి కానీ నాకు ఒక పట్టాన అర్థం కావడం లేదు. ఇలా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు తీవ్రమైన ధ్యాననిష్టలో ఉండగా ఎప్పుడూ లేనిది మొదట దక్షిణామూర్తి కనిపించిన తరువాత బాల కనిపించింది. ఆ తరువాత గణపతి కనిపించిన తరువాత కుమారస్వామి కనిపించాడు. ఇలా ఎందుకు కనపడినారో అనుకునేలోపు ధ్యానభంగం అయ్యింది. బయటకు వచ్చిన తరువాత ఆత్మవిచారణ చేసుకుంటూ ఉండగా ఈ విగ్రహమూర్తులను తీసుకొని నాకు ధ్యానంలో కనిపించిన విధంగా అమర్చి చూడగానే నా ముఖం మీద చిరునవ్వు మెరిసింది. మర్మం వీడింది. మీరు ఎప్పుడైనా ఈ 4 విగ్రహమూర్తులు లేదా విగ్రహాలను లేదా పటాలను జాగ్రత్తగా చూస్తే మనకి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే బాల అమ్మవారు అలాగే కుమారస్వామి వారు కాస్త కుడిపాదం కింద పెట్టి ఎడంపాదం మడిచిపెట్టి అనగా 7 అనే భంగిమలో కూర్చుని ఉంటే, అదే దక్షిణామూర్తి మరియు గణపతి కాస్త ఎడమ పాదం కింద పెట్టి కుడిపాదం మడత పెట్టి తిరగవేసిన 7 భంగిమలో కూర్చొని ఉన్నట్లుగా ఉంటారు. వీళ్ళ భంగిమలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక ద్వారం అడ్డంగా ఒక కోణం కోస్తే మరొక వైపు 7 భంగిమ, అలాగే కింద వైపు తిరగవేసిన 7 భంగిమ ముక్కలు ఎలా అయితే వస్తాయో అలా ఈ విగ్రహమూర్తుల భంగిమలు ఉన్నాయి. అదే బాల మరియు దక్షిణామూర్తిని కలిపితే ఈ భంగిమలు కలిసి ఒక ద్వారంలాగా, అలాగే గణపతి మరియు కుమారస్వామి భంగిమను కలిపితే ఒక ద్వారము అవుతుంది కదా.
వీళ్ళని ఇలా కలిపి చూస్తే మనకి 4 ముక్కల ద్వారాలు కాస్త 2 ద్వారాలు అవుతాయన్నమాట. ఈ ద్వార మర్మరహస్యం వీడడంతో ఒకరోజు సూక్ష్మ శరీర యానంతో ఈ గిరి యొక్క అంతర్గుహ యందు ప్రవేశించి మనకి కనిపించే విశ్వం యొక్క మూల విశ్వము ఆది నుండి అంతము దాకా అనగా మొదటి ద్వారంలో ఆది దృశ్యాలు, అలాగే రెండవ ద్వార ప్రవేశం తర్వాత ఈ విశ్వ అంతం దృశ్యాలు చూడటం జరిగింది. అక్కడున్న 18 సిద్ధయోగులకి ఈ విషయాలు ఏవి కూడా భూలోకానికి చెప్పరాదని మాట తీసుకోవటం వలన వీటిని నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. మన అందరి పుట్టుకలు, చావులు, కర్మలు, జన్మలు, వంశాలు, పూజలు, సాధనలు, ముక్తులు, మోక్షాలు ఇలా ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం అన్నీ కూడా ఇక్కడ ఉన్న 18 సిద్ధ గురువులు, 39 సిద్ధ దైవాలు, 64 సిద్ధ పరమాత్మలు ఏకైక భగవంతుడి ఆధీనంలో ఉంటాయని తెలుసుకొని మౌనంగా అక్కడి నుండి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తరువాత ఈ విషయ జ్ఞానం నాకు అందించడానికే లోగడ నాకు వచ్చిన ఈ 4 విగ్రహమూర్తులు అన్నీ కూడా కూర్చున్న భంగిమలో ఉన్నవి వచ్చాయని అప్పటికి గాని నాకు తెలియరాలేదు.